డిమాండ్ చేసింది ఏంటంటే తక్షణమే ఎన్నికలు జరిపించండి, గ్రామాలలో ప్రజలకు సౌకర్యాలకు మెరుగుపరచండి అని చెప్పేసి అనేకసార్లు చెప్పినాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నిన్న ఏ షెడ్యూల్ అయితే ప్రకటించిందో, ఏ రిజర్వేషన్ల లిస్ట్ అయితే బయటకు వచ్చిందో, అనేక గ్రామాలలో, నేను చెప్తున్నది కాదు, ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన ప్రకారంగానే తండాలలో, నల్లగొండ జిల్లా లాంటి జిల్లాలలో అనేక తండాలలో ఒక్క బీసీ లేకపోయినా, ఒక ఓసీ మనిషి లేకపోయినా ఆ తండాలలో కూడా బీసీలకు రిజర్వేషన్ అన్నట్టుగా, ఓసీలకు రిజర్వేషన్ వచ్చినట్టుగా నేను చెప్పడం కాదు, ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. దాదాపు 14 వాళ్ళు రాసిన ప్రకారంగా 14 ఐటమ్స్ మీకు పంపించే ప్రయత్నం చేస్తా. అలా శాంపుల్గా దామరచెర్ల మండలంలో తూర్పు తండా, నునావత్ తండా, మాన్ తండా, జైత్రాంత తండా, బడవత్ తండా, గోన్యా తండా, బాలాజీనగర్, ఈ గ్రామ పంచాయతీలలో గిరిజనులు తప్ప ఎవరు లేరు. కానీ ఈ గ్రామ పంచాయతీలన్నీ కూడా తండాలను గ్రామ పంచాయతీగా చేయాలని చెప్పి ఆనాడు ఏదైతే చేసిండ్రో అవి బీసీలకు రిజర్వేషన్. మాడుగులపల్లి మండలం అంబాపురం గ్రామంలో అక్కడ ఒక్క ఎస్టీ లేడు. అంబాపురం గ్రామంలో ఒక్క ఎస్టీ లేడు, కానీ అక్కడ ఎస్టీకి రిజర్వేషన్. అడవి దేవులపల్లి అని, ఇది నల్గొండ జిల్లాలో ఉంటుంది, శాంపుల్ తండా గ్రామ పంచాయతీని బీసీకి కేటాయించింది. కామారెడ్డి జిల్లా నుస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామ పంచాయతీని ఎస్టీకి రిజర్వేషన్లు, అక్కడ ఒక ఎస్టీకు లేడు. నిర్మల్ జిల్లా మామడ మండలంలో వాస్తాపూర్, రాసిమెట్ల గ్రామాల్లో అందరూ ఎస్టీలు మాత్రమే, కానీ గ్రామ పంచాయతీ బీసీ మహిళలకు రిజర్వేషన్. అట్లనే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మంగళతండ 829 ఓట్లుంటాయి. వీరంతా ఎస్టీలే, కానీ సర్పంచ్ మాత్రం బీసీ మహిళ కేటాయించింది. అంటే ఇట్లా దాదాపు 14 ఇన్సిడెంట్స్ ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి. మా దగ్గర సీతంపేట గ్రామం ఉంటుంది. సీతంపేట గ్రామంలో ఒకటో రెండో వైశ్య కుటుంబాలు, బిజినెస్ కుటుంబాలు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండరు, అంతా యాదవులు, ముదురాలు ఉంటారు. అక్కడ ఓసీ కేటాయించింది. కమలాపూర్ మండలం గుండేడు, అక్కడ కూడా ఒకటో రెండో కుటుంబాలు, వైశ్య కుటుంబాలు బిజినెస్ కోసం ఉంటారు తప్ప అక్కడ ఎవరు లేరు, కానీ అక్కడ కూడా ఓసీ కేటాయించింది. శ్రీరాములపల్లి మండలం ఇక్కడనే ఉంటుంది, ఇల్లంతా కూడా మండలం, శ్రీరాములపేట గ్రామం, అక్కడ కూడా ఒకటో రెండో కుటుంబాలు ఎప్పుడో ఉండే వాళ్ళు పోయినరు, అక్కడ కూడా ఓసీ కేటాయించారు. అంటే ఇట్లా ఓసీ వాగోటు రామన్నపల్లెం ఉంది, అక్కడ ఎవ్వరు ఉండరు, ఒక ఉంటే ముద్రాలు ఉంటారు, తర్వాత పెరుకోళ్ళు ఉంటారు కావచ్చు, వాళ్ళు మాత్రమే ఉండి యాదవులు ఉంటారు. ఆ గ్రామాన్ని కూడా ఓసీ కేటాయించారు. అంటే ఒక్క నియోజకవర్గంలో హుజురాబాద్ నియోజకవర్గం దాదాపు 9-10 గ్రామాలలో ఇట్లాంటి తప్పిలు జరిగినాయంటే 119 నియోజకవర్గాలలో దాదాపు 80-85 నియోజకవర్గాలు రూరల్ నియోజకవర్గాలు. కాబట్టి అంటే ఈ రూరల్ నియోజకవర్గాల్లో ఎన్ని తప్పులు దొరినాయో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. వారు ఏమనుకున్నారంటే బీహార్లో 2023లో బీసీ రిజర్వేషన్లు 65% పెంచింది. బీహార్లో బీసీ రిజర్వేషన్లు 2023లో 65% పెంచింది. సుప్రీంకోర్టు ఆనాడు కొట్టేసింది.
అదేవిధంగా మహారాష్ట్రలో కూడా మహారాష్ట్రలో 2018 2020లో 21లో సుప్రీంకోర్టుకు పోయింది వికాస్ కిషన్ రావు గవాలి అని. వికాస్ కిషన్ రావు గవాలి కోర్టుకు పోతే 5 జిల్లాల ఎన్నికలు రద్దు చేసి పడేసింది. నేను అంటున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము డెడికేషన్ కమిషన్ వేసినాం, కులగణన చేసినాం, బీసీల రాజకీయ వెనుకబడతనంపై ఎంపెరికల్ డాటా సేకరించినాం కాబట్టి రిజర్వేషన్లు పెంచితే న్యాయస్థానం తప్పు పట్టామనేటువంటి భావంతో పెట్టిండ్రు. సంతోషం, మేము దానికి ఏం వ్యతిరేకం లేదు. కానీ స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ముగ్గురు, పొన్నం ప్రభాకర్ గారు, వారి సహచర మంత్రులు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి, సహకరించమనేటువంటి అప్పీల్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు అన్ని సవ్యంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే నష్టమైంది. మీరే అంటున్నారు ఎంపెరికల్ డాటాని సేకరించినామంటున్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసినామంటున్నారు, 2 సభలలో కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసినామంటున్నారు. ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది కోర్టుకు ఎవరు వెళ్ళినా కోర్టులో ఇది నిలవదనేటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ఎట్లా మీరు షెడ్యూల్ ప్రకటించారు? ఎవరిని మోసం చేస్తామని చెప్పి ప్రకటించారు? నిన్న ఖమ్మం జిల్లా నుంచి ఒక మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు 8వ తారీఖు నాడు కోర్టు డిసిషన్ తర్వాతనే మేము ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. అంటే ఎక్కడో కాడ మీరు చేసింది తప్పనేటువంటి విషయం మీ అంతరాత్మకు తెలుసు. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా ఇది కోర్టులో నిలవదని తెలిసిన తర్వాత, ఎవరు కోర్టుకు వెళ్ళొద్దని మీరు చెప్పిన తర్వాత, మీరు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రంలో 1,12,000 మంది వార్డు మెంబర్లు, 1,12,000 మంది వార్డు మెంబర్లు, దాదాపు 12,765 మంది సర్పంచ్ పదవులు, 5,800 ఎంపీటీసీలు కావచ్చు దాదాపుగా అటు ఇటు, 600 పైచీలకు జెడ్పీటీసీలు. నేను అంటున్న వీళ్ళందరూ దాదాపు ఒక 5 లక్షల మంది పోటీ చేయాలి. ప్రతి వార్డులో 2-3 పోటీ పడతారు, అంటే వాళ్ళు 3 లక్షల మంది అవుతారు. ప్రతి సర్పంచ్కి 2-3 పోటీ పడతారు, వాళ్ళు 50,000 మంది అవుతారు. ఎంపీటీసీలు కూడా అట్లే పోటీ పడతారు, వాళ్ళు 20-30 వేల మంది అవుతారు. అంటే ఇన్ని లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నప్పుడు ఒక వార్డు మెంబర్ కూడా ఇంతో అంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఎంత చెప్పినా ఓటుకు నోటు ఇవ్వద్దు అని ఎంత చెప్పినప్పటికి కూడా, డబ్బులు ఖర్చు పెట్టద్దని చెప్పి స్టాట్యూటరీగా రాసి పెట్టినప్పటికి కూడా, ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికి కూడా, ఎన్నికల కమిషన్ ఫ్లెక్సీల మీద రాసి పెట్టినప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దావతులు కామన్ అవుతాయి. ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టడం కామన్ అవుతాయి. మా బాధలు ఏంటంటే మీరు షెడ్యూల్ ప్రకటించి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ నేను వార్డు మెంబర్కి పోటీ చేయాలి, నేను సర్పంచ్కి పోటీ చేయాలి, నేను ఎంపీటీకి పోటీ చేయాలని చెప్పి అనుకుంటోళ్ళు ఏం లేదా అని చెప్పి ఇప్పుడే కూర్చోబెట్టి దావతులు ఇచ్చే పరిస్థితికి వస్తే, డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ అసలే దసరా పండుగ, అసలే బతుకమ్మ పండుగ, నిన్న మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు, నిన్న నుంచెల్లే ఉత్సాహం మొదలైంది. ఒకవేళ వీళ్ళు కనుక డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటే దీని బాధ్యులు ఎవరు? మీరు బాధ్యులు ఎవరు చెప్పండి. అందువల్ల దయచేసి మీరు ప్రభుత్వ పరంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరే ప్రెస్ మీట్ పెట్టి మీకు 8వ తారీఖు వరకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు డిసిషన్ వెలువరించిన తర్వాత, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికల సమాయత్తం కమ్మని చెప్పాలి తప్ప, మీరు ఆధారాబాధగా ఇట్లు ఇచ్చి వాళ్ళు అనుకుంటారు పాపం ఎన్నికల షెడ్యూల్ అంటేనే ఎన్నికలు డిక్లేర్ అయిపోయినాయి అని అంటున్నారు. ఇవాళ మొత్తం రిజర్వేషన్లు ఇదొచ్చింది అదొచ్చింది అని చెప్పి ఆతృతపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇంత పెద్ద గంభీరమైన విషయాన్ని బీహార్ ఏం జరిగిందో చూసిన తర్వాత, మహారాష్ట్రలో కూడా ఏం జరిగిందో చూసిన తర్వాత తెలంగాణ ప్రజానికాన్ని వంచకూడదని చెప్పి మనం చేస్తున్నాం. మేము ఇట్లా మాట్లాడుతున్నామంటే
మేము దేనికి వ్యతిరేకం కాస్తుమా? మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మీరు తీసుకున్న 42% రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా సపోర్ట్ చేసింది. అసెంబ్లీలో, కౌన్సిల్లో మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఎక్కడ డౌట్ లేదు. మేమేం బీసీలకు వచ్చేటువంటి దాన్ని మేము కావాలని కోరుతున్నాం. రెండోది కూడా కోరుతున్నాం, 2 ఏళ్ళు అవుతుంది వల్లకాడుగా మారిపోయినాయి. కాబట్టి తప్పకుండా ఇవాళ ఎన్నికలు తొందర నిర్ణయించడమే కాదు, నిర్వహించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం తప్ప ఇలా మాట్లాడే వాళ్ళ మీద బురదలుడు ఈటల రాజేందర్ గారు ఇట్లయితుందా అట్లయితుందా అని చెప్పి వాళ్ళని వీళ్ళని దాడి చేసే ప్రయత్నం బంద్ చేసుకొని మీరు నిజాయితీగా మీ అంతరంగం ప్రకారంగా ప్రజలకు ఒక సూచన చేయి, వాళ్ళకు ఒక మార్గదర్శనం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అన్నిటికంటే అత్యున్నతమైనవి చట్టసభలు, ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు, పవిత్రతకి నిలయమైన ఈ చట్టసభలు. అసెంబ్లీ వేదిక మీద భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత, కౌన్సిల్లో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత, లేదా ఇతర పార్టీ సపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ అఫిడవిట్ సమర్పించాల్సిన కర్మ ఏం పట్టిందో వాళ్ళకే అర్థం కావాలి. ఇంతకంటే ఎక్కువ ఉంటుంది. మీరు పెట్టింది కదా యునానిమస్ తీర్మానం అని చెప్పి కోర్టుగా మీరు సబ్మిట్ చేయబడుతుంది. యునానిమస్ తీర్మానంలో బీజేపీ లేదా? యునానిమస్ తీర్మానం ఇతర పార్టీలు లేవా? చెప్పండి. అవగాహన లేనటువంటి, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. అనుభవం లేకపోతే ఎట్లుంటుందో ఇట్లుంటుంది రాష్ట్రంలో. నేర్చుకునే ప్రయత్నం చేయండి. వీళ్ళు కాదు, మేము ఎన్నికల కమిషన్లో గతంలో పనిచేసే వాళ్ళు అడిగినాం నిలుస్తుందా అని చెప్పి, న్యాయ కోవిధులను అడిగినాం నిలుస్తుందా అని చెప్పి, ఇంకా అనేక మంది అనుభవజ్ఞులతో మాట్లాడినాం, ఇంటలెక్చువల్స్ తోటి, పొలిటికల్తో మాట్లాడినాం. నవ్వుకుంటున్నారు, అంతా నవ్వుకుంటున్నారు, బ్లఫ్ చేస్తున్నారు సార్ అంటున్నారు, మోసం చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళ భాషలో చెప్పాలంటే నేను మాట్లాడుతున్నాను మోసం చేస్తున్నామని, నేను మాట్లాడుతున్నాను బ్లఫ్ చేస్తున్నామని. కానీ ప్రజలకు నిజమేందో చెప్పే బాధ్యత నీ పైన ఉందని మాత్రం చెప్పదలుచుకున్నాను.